నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కౌన్సిల్లో కౌన్సిలర్లు ఆగ్రహం తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి. పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు 60 మంది పారిశుద్ధ కార్మికుల తాత్కాలిక నియామకం కౌన్సిల్ సమావేశంలో అజెండా ఆమోదం. నంద్యాల పిఎంకే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో డైమండ్స్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ మేళా. క్వాలిటీ డైమండ్స్ నమ్మకానికి మారుపేరు. సీనియర్ న్యాయవాది మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి వెల్లడి. ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్. అపోహలు నమ్మవద్దు. ఈవో శ్రీనివాసరావు. నంద్యాల జిల్లాలోని ఎంపీపీ జడ్పీటీసీలకు ప్రభుత్వం వెంటనే వేతనాలు ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం నిరసన. వైసీపీ నాయకులు. నంద్యాల కౌన్సిల్లో సమస్యలు పరిష్కారం కాదు, వచ్చామా వెళ్ళామా అనే రీతిలో ఖాళీ కుర్చీలు దర్శనం. బిల్లు కొట్టి వెళ్లిపోయిన చైర్పర్సన్ మహబూబునిసా. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యాపారులతో గుమ్మక్కైన జిల్లా విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కిన విద్యా సంస్థలపై గుర్తింపు రద్దు చేయాలి. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ. నంద్యాల వార్డులలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఆ వార్డు కౌన్సిలర్ స్పందించడం. కౌన్సిల్లో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం. నంద్యాలలో అతివేగంగా వాహనాలపై దూసుకుపోయిన కారు. తప్పిన ప్రమాదం. ధ్వంసమైన వాహనాలు. యువకుని పట్టుకున్న స్థానికులు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం చైర్పర్సన్ మహబూబునిసా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. నంద్యాల పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు 60 మంది పారిశుద్ధ్య కార్మికులను తాత్కాలిక ప్రతిపాదికన నియామకం చేసేందుకు కౌన్సిల్ ఆమోదించింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఎవరైతే శానిటేషన్ పనులు చేస్తారో వారిని తప్పక తీసుకుంటామని, ఇందులో ఎటువంటి రికమెండేషన్ అవసరం లేదన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నెలపాటు తీసుకునేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, పారిశుద్ధ్య పనులు చేపట్టే వారు విధుల్లో ఉంటారని, పనిచేయని వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతుందని ఆయన సభకు వివరించారు. అనంతరం పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు జరిగిన చర్చలో వైస్ చైర్మన్ పాంసావలి మాట్లాడుతూ కేవలం పద్మావతి నగర్ లో మాత్రమే సిల్ట్ తొలగిస్తామంటే కుదరదని, వర్షం వస్తే నంద్యాల పట్టణం మొత్తాన్ని మురికి నీరు ముంచెత్తుతుందని, కావున నంద్యాల పట్టణం మొత్తం సిల్ట్ తొలగించాలని కోరారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో అజెండాను ఆమోదించారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అవన్నీ అమలు పరచడానికి నేను నా ఉద్యోగ బృందం సిద్ధంగా ఉండేసి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా మాకు దిశానిర్దేశం టైమ్లీ ఇచ్చి మనం అనేసి మరొక్కసారి మీ అందరినీ ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 9లో చూపబడిన తక్కువ టెండర్దారుని యొక్క టెండర్ను కౌన్సిల్ వారి ఆమోదమునకు ఉంచడమైనది. అజెండాంశం నంబర్ 2 నందు పరిపాలన అనుమతి మంజూరు అయినందున సదరు పనులకు టెండర్ నోటీసు నంబర్ 07/6/25 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువ పట్టికను చదవడమైనది. పై పట్టికలో పనులు
అజెండా అంశం నంబర్ 4 నంద్యాల పట్టణంలోని వివిధ వార్డు సభ్యుల అభ్యర్థన మేరకు తప్పకుండా అది వెంటనే చేపించేసి దీని డీటెయిల్స్ కానివ్వండి, అక్కడ ఎంక్రోచ్మెంట్ డెప్త్ ఉంది, ఎంత పొడవు ఉంది. సభకు నమస్కారం అధ్యక్ష. శానిటేషన్ గురించి సుదీర్ఘ చర్చ 2 గంటలు ఏమో జరిగింది అధ్యక్ష. డెవలప్మెంట్ మాత్రం ఎవరు అడగలే. వార్డులలో మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేశారు, దాని గురించి ఎవరు అడగడం లేదు అధ్యక్ష. లోకల్ గా కాంట్రాక్టర్లు ఎందుకు రావడం లే, వాళ్ళ బిల్లులు ఎందుకు ఎక్కియడం లేదు, దాని గురించి కొంచెం వివరం చెప్పండి ఎంపీ గారు. కమిషనర్ గారు, నేను వర్క్ స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్ అయిన తర్వాత సంబంధిత వార్డు కౌన్సిలర్ గారి దృష్టికి కానీ, ఎందుకనంటే మనకు ఏమన్నా దాంట్లో అమౌంట్ మిగిలిందా, క్లియర్ అయిందా, దాంట్లో ఏమన్నా మిగిలితే ఎక్కడన్నా ప్యాచెస్ వేయడానికి ఉంటుందా అని కానీ, రికార్డ్ ఎందుకు మనం లేట్ చేస్తున్నాం కానీ అడగడం జరిగింది. రికార్డ్స్ అనేవి చాలా లేట్ గా జరుగుతున్నాయి, అందుకే కాంట్రాక్ట్స్ గానీ ఇబ్బంది పడుతున్నారని గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద క్లారిటీ ఇవ్వండి ఎంపీ గారు. చెప్తాడు సార్ గారు. ఇప్పుడు లోకల్ గా కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదు, నేను నా వార్డు పరంగా వేరే కర్నూలు నుంచి నేను రిక్వెస్ట్ చేసుకొని వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఆ వాళ్ళను కూడా సతాయించేది. ఇప్పుడు 2 కార్లు 3 కార్లు ఉంటే కాంకర్ ఎక్కడి నుంచో తెచ్చుకోవాలని వాళ్ళు చెప్తే తెచ్చుకుంటారు. ఇది బాగలేదు అది బాగలేదు, ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తారండి? అతను కొన్ని 5-6 వర్కులు వేశారు వాటిలో. ఇప్పుడు లోకల్ కాంట్రాక్టర్లు వర్కులు వేశారు, వాళ్ళు ముందుకు రావడంలో నాన్ లోకల్ వాళ్ళు వస్తే వాళ్ళని సతాయిపు మొదలు పెట్టారు అధ్యక్ష. కొంతమంది ఆఫీసుల్లో కూర్చోబెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఇప్పుడు మాకు ఓట్లు వేశారు అధ్యక్ష. ఎందుకు వేశారు? వార్డు అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వేస్తారు. వీళ్ళు ఇలాగా ఆఫీసర్లు తయారైతే మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి అధ్యక్ష? ఒక వర్క్ చేసినప్పుడు ఎంత కంప్లీట్ అయింది, ఎంత ఇన్కంప్లీట్ ఉంది, దాన్ని ఎక్కడైనా అకామిడేట్ చేసుకోవాలని అనేది బాధ్యత ఆఫీసర్కి ఉంటుందే. మమ్మల్ని అయితే మేమని చెప్తాం అధ్యక్ష. మాకు చెప్పి రావాలని అవసరం లేదు, చెప్పకుండా పోయి వాళ్ళు ఏదో చూసుకునే పర్లేదు అధ్యక్ష. మా కౌన్సిలర్ గా మాకు చెప్పాలన్న బాధ్యత ఉందో లేదో మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళంతా కలవ ఇంత మిగిలిందన్నా మీ ద్వారా మాకు చెప్పినా మేము ఓకే చేసుకుంటాం. మేము అడిగితే మంచిగా అడిగితే ఇంత ఏం కాదంటారు, చెడ్డగా అడిగితే ఈ చెడ్డ నా కొడుకు అంటాడు. ఏం చేయాలో చెప్పండి మీరే. కమిషనర్ గారు, దీని మీద స్టేషన్ కు తక్కువ ఉన్నారని తీసుకోవడం చెప్తా ఉంది. మరి ఈ 60 మంది ఇంతకుముందు 40 మందిని తీసేశారు మున్సిపాలిటీ అంటే మెంబర్స్ ఎక్కువ అయ్యారని చెప్పేసి వీళ్ళని ఈ 60 మందిని ఇప్పుడు ఏ బేస్ మీద తీసుకున్నారు? మెయిన్ వీళ్ళు డైలీ వర్కర్సా, మంత్లీ వన్స్ శాలరీ అనేది ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తే దాని మీద నేను మిగతాది మాట్లాడతాం. కమిషనర్ గారు, నంద్యాల పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో 26వ తేదీ నుండి 30వ తేదీలకు డైమండ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ మేళా ఏర్పాటు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మెగా ఎగ్జిబిషన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. నాణ్యతకు మారుపేరు జ్యువెలర్స్ షాప్ అని 30వ తేదీ ఎగ్జిబిషన్ ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎగ్జిబిషన్ ఏళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ పిఎంజే జ్యువెలర్స్ వారు ఎగ్జిబిషన్ మేళా నిర్వహించడం జరిగిందని, కస్టమర్లు పాల్గొని విజయవంతం చేశారని, జ్యువెలర్స్ లో డైమండ్స్ కొత్త డిజైన్లు ఆకట్టుకునే గోల్డ్ డైమండ్ ప్రతి ఒక్కరూ సందర్శించి చూడాలని, అందులో నాణ్యతకు మారుపేరు. అనంతరం తులసిరెడ్డిని ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. మన నంద్యాలలో పిఎంజే జ్యువెలర్స్ వారు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా డైమండ్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ మంచి క్వాలిటీ గల డైమండ్స్ క్వాలిటీగా ఉంటుంది. వీళ్ళ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, నంద్యాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ నమ్మకమైనటువంటి బ్రాండ్ ఇది. చాలా పబ్లిక్ కూడా ధరలు కూడా అందుబాటులో ఉంటాయి మిగతా వాటి లెక్క కాకుండా. కాబట్టి ఈ 26వ తేదీ నుంచి 30 వరకు ఎగ్జిబిషన్ మేము సందర్శించడం జరిగింది. మంచి క్వాలిటీ ఉన్నందువలన ఇక్కడ చాలా మంది కూడా ప్రజలందరూ కూడా తీసుకోవడం జరిగింది. నంద్యాలలో మంచి పిఎంజే జ్యువెలర్స్ వలన మంచి నాణ్యత గల ఆర్నమెంట్స్ అన్ని కూడా లభిస్తున్నాయి. ఇది నంద్యాల ప్రజలంతా కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
నంద్యాల ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత కాల పరిమితిలోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, B&SLA లోకి వెళ్లకుండా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్, ర్యాంప్ ఏర్పాటు చేయాలని డిఆర్ఓ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులు జరిపే ఉత్తర ప్రత్యుత్తరాల కేవలం ఈ ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. P4 సర్వేలో భాగంగా జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయూతను ఇచ్చేందుకు మార్గదర్శులుగా నమోదయ్యే వారికి పూర్తి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మీరు కలిసారా? ఇది అక్కడ కదా ఆర్డీఓ డోన్ పెద్దనే చెప్పా నాకు పంపా. మీ తమ్ముడు వేసుకుంటున్నాడు ఈవెంట్స్ కాదు, అది అక్కడికి వెళ్ళకుండా రెండు దాకా వచ్చాడు. ఎక్కడ బెడగారు ఏంటి చెప్పాలి? ఎడ్యుకేషన్ ఏ స్కూల్ వాడి డేటా ఎంటర్ చేశారు? లేదమ్మా, కానీ మీతో పని ఉంది తెలియదు, కానీ మీతో పని కేసు ఫైల్ చేసుకోవాల్సింది కోర్టులో, జీపీ పిటిషన్ వేసుకోవాలి. శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడు శ్రీశైలం వచ్చి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం లడ్డు కౌంటర్ నందు లడ్డు ప్రసాదాలు కొనుగోలు చేశారని, వారు కొన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చినట్లు శ్రీశైలంలో కలకలం రేగింది. అయితే శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందనే విషయాన్ని ఈవో శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రూపంలో ఖండించారు. అయితే శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదం తయారు విషయంలో లడ్డు తయారు కేంద్రంలో దేవస్థానం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారని, సిబ్బంది పర్యవేక్షణలో లడ్డు తయారు జరుగుతుందని, శుచి, శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పవిత్రంగా లడ్డు తయారు జరుగుతుందని ఈవో శ్రీనివాసరావు ప్రకటన రూపంలో ఖండించారు. లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం మల్లన్న భక్తులు స్వామివారి లడ్డు ప్రసాదం విషయంలో అపోహలకు గురి కాకుండా ఆందోళన చెందవద్దని భక్తులకు ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలోని ఎంపీపీ జెడ్పీటీసీలకు 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోనికి తీసుకుని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధులను అగౌరవపరుస్తూ చట్టాలను త్రుంగలో తొక్కుతున్నది. ఉపాధి హామీ పథకాన్ని సైతం టీడీపీ నేతల కడుపు నింపుకునే జేబు సంస్థగా మచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు న్యాయం చేయాలని సర్పంచులు, జెడ్పీటీసీలు వినతి పత్రం అందజేశారు. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు వెనుపూస రవీంద్రారెడ్డి గారి సమావేశంలో
స్టేట్ వైడ్గా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మన అధ్యక్షుల యొక్క ఆదేశానుసారం స్టేట్లో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మెమరాండం ఇచ్చి కలెక్టర్ గారికి మన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఎదుర్కొంటున్న సమస్యలు కలెక్టర్కు వివరించి ఒక మెమరాండం ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ద్వారా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా మా ఆంక్షలకు ఖచ్చితంగా కొంచెమైనా న్యాయం చేస్తారని కోరుతూ ఈ సందర్భంగా మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మొన్న 23వ తేదీన విజయవాడలో తాడేపల్లె పార్టీ ఆఫీస్ దగ్గర మాకు ఈ రాష్ట్రం లెవెల్లో మాకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా మీటింగ్లో పాల్గొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మర్యాదపూర్వకంగా మేము కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ విభాగంలో కొన్ని సమస్యల మీద కూడా మేము ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నీసా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను ఆమోదం తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు అందరూ ఒకరికొకరుగా వెళ్లిపోయారు. అధికారులు చివరకు 4 కౌన్సిలర్ మాత్రమే ఉండడంతో అధికారులు ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యారు. కౌన్సిలర్లు వార్డులో సమస్యలు ఉన్నాయని నోరు మూసుకొని చెప్పిన ఫలితం లేదని, కౌన్సిల్ కి రావాలని రీతిలో వస్తున్నారు తప్ప ఏమీ లేదని, కౌన్సిల్లో ఎన్నిసార్లు వార్డు సమస్యలు చెప్పినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కౌన్సిల్లో నోరు మొత్తం చెప్పే బదులు వెళ్లిపోవడం మంచిదని అందరూ కౌన్సిలర్లు వెళ్లిపోవడం జరిగింది. చివరకు చైర్పర్సన్ మహబూబున్నీసా బెల్లుకొట్టి వెళ్లిపోయారు. ఇప్పటికైనా అధికారులు వార్డుల సమస్యలు పరిష్కరిస్తే కౌన్సిలర్లకు వార్డులలో విలువ ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాకపోతే మనము కుక్కల ప్రాణాల కన్నా జనాల ప్రాణాలు విలువైనవి కాబట్టి దాన్ని గుర్తు పెట్టు. కమిషనర్ గారు కుక్కలకు మాత్రం ఒక్కొక్క కుక్కకు వచ్చేసి 1600, 1500 అని పెడుతున్నారు. ఆ బడ్జెట్ అయితే మరి అక్కడ అట్లే ఉందా లేకోకుండా అమౌంట్ అనేది లేదండి. అమౌంట్ అనేది క్లియర్ గా అట్లనే ఉంటుంది. కాకపోతే మనము కుక్కల్ని ఏదైనా ఆపరేషన్ చేస్తేనే రికార్డు ఉంటేనే మనం చేయించగలుగుతాం. కాకపోతే స్టార్ట్ అవ్వట్లేదు. కమిషనర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి మేము వచ్చిన కౌన్సిల్ లో 4 సంవత్సరాల నుండి కుక్కల నుండి బాధపడుతూనే ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి ఇదే కుక్కల సమస్య మనం అయితే అడుగుతా ఉన్నారు. కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాం మేడం. ఈసారి కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వేరే సొసైటీ ద్వారా చేపిస్తాము. ఇప్పుడు రాలేదని కూడా క్లియర్ గా చెప్పారు మేడం. వచ్చే లోపల ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళు ఈ రోజు రేపు వస్తామని చెప్పారు మేడం. చేపిస్తాం మేడం. దయచేసి అది టాయిలెట్స్ అడుగుతా ఉన్నారు ప్రతి నెల. ఎందుకు మనం పెట్టలేకపోతున్నాము? కుక్కల్ని మాత్రం చాలా సభ్యులు ఎవరైతే లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్ మనం ఫైనలైజ్ చేసాం మేడం. అదే సభ్యులు ఇప్పుడు ఆ లొకేషన్ వద్దు, వేరే లొకేషన్ చూడమంటారు మేడం. సార్ మీరు రండి ఒకసారి కూర్చొని సభ్యులను కానీ పిలిపించి ఏంటి అసలు సమస్య ఏముందని మనం క్లియర్ చేస్తే సరిపోతుంది కదండి. షూర్ మేడం. అక్కడైతే మనకు వేరే ప్లేస్ లేదు మేడం. అలాగే ప్లేస్ మనకు షాపింగ్. అందుకే ఇప్పుడు లిస్ట్ ఇస్తాను చూస్తున్నా నేను. అదేందో అది కోఇన్సిడెన్స్ గా ఏమన్నా నేను అప్పుడే బయట నిలబడి ఉంటున్నాయేమో. లేదండి, మారుస్తున్నామండి. తప్పకుండా అండి. చేంజ్ చేయాలనుకుంటున్నాను మేడం. అది కొద్దిగా చేంజ్ చేయాల్సి వస్తుంది. సభకు నమస్కారం అధ్యక్ష. నంద్యాల జిల్లాలోని కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రఫీ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో పద్మావతి సర్కిల్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షాహిద్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వివిధ రకాల పేర్లతో జరుగుతున్న ఫీజుల దోపిడీ అరికట్టాలని
పెట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. జిల్లాలోని కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల వారు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అనేక రకాల పేర్లతో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పుస్తకాలు, యూనిఫామ్, స్పెషల్ ఫీజు పేర్లతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థి సంఘం ఈరోజు నంద్యాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి సర్కిల్ వద్ద నిరసన ధర్నా జరుగుతుంది. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఫీజు దోపిడీ ఇష్టారాజ్యంగా డబ్బేదేయంగా ఈరోజు కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజు దోపిడీ చేస్తున్నా కూడా నిద్రపోయే మత్తులో ఈరోజు మామూలు తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారి టీఓ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి స్పష్టంగా ఆరోపణలు తెలియజేస్తున్నాం. వారికి తెలియజేస్తున్నాం. ఈరోజు జీవో నెంబర్ 1 స్పష్టంగా చెప్తుంది. ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో ఎటువంటి బుక్స్ అమ్మే పర్మిషన్ లేదు. అదేవిధంగా ఆట స్థలం లేకపోయినా, కనీసం స్కూళ్ళలో మౌలిక వసతులు లేకపోయినా కనీసం తనిఖీ చేసే స్థితిలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఉండాలని చెప్పి మేము టీఓ గారికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పాఠశాలలు ప్రారంభమై దాదాపు 20 రోజులైనా కనీసం మీరు ఒక్క పాఠశాలకైనా తనిఖీలు చేశారని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి టీఓ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జిల్లా కేంద్రాల్లో అనేక పుట్టగొడుల్లో పుట్టుకొస్తున్న ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు మీరు సీజ్ చేయడం చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి హెచ్చరిక చేస్తారు. మేము చూపినికి సిద్ధం. ఈ జిల్లాలో ఎన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు పర్మిషన్ లేకుండా కనీసం 1వ తరగతి 7వ తరగతి పర్మిషన్ తీసుకొని 8, 9, 10వ తరగతి వరకు కొన్ని పాఠశాలలు నడుపుతున్నారు. కొన్ని పాఠశాలకు బిల్డింగ్ అనుమతులు లేకుండా పర్మిషన్ లేకుండా నడుపుతున్నా కూడా జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారి ఎందుకు వాళ్ళు సీజ్ చేయాలని తెలియజేస్తారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి నిద్రమత్తులో మాడుకొని మీ ఏసీ ఛాంబర్ ఇచ్చిపెట్టి జిల్లా కేంద్రం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ ఆర్టీ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా కనీసం పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, మౌలిక సదుపాయాలు ఏమీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా బిల్డింగ్లు కట్టుకొని దాంట్లో విద్యార్థులకు ఫీజుల దోపిడీతో కేవలం నర్సరీ చదివే పిల్లవాడికి 12-15 వేలు ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళ జీవితాలతో ఇంతరంగా ఆడుకుంటున్నా కనీసం పట్టనట్టుగా ఉన్న విద్యాశాఖ అధికారులు దీనిని తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లేని పక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు దిగుతామని తెలియజేస్తున్నాము. నా పేరు షాహిద్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు. నంద్యాల మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో పూజలు చేశారు. పనులు మొదలు పెట్టడం లేదు. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని, పనులు చేయడం లేదు. పనులు చేసే వారితో కాంట్రాక్టులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 34 వార్డులో డ్రైనేజ్ వాటర్ మురుగునీరు ఇంటిలోకి వస్తున్నాయని, ఆ కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన 34 వార్డు కౌన్సిలర్ బాబు వలి మాట్లాడుతూ నీవు ఎవరు నాకు చెప్పేది అంటూ మాట యుద్ధం కొనసాగింది. మీరే చూడండి. కాంట్రాక్ట్ టెండర్ వేసారు, చేయనికి రామంటే రాకుండా ఉన్నాడు. ఏమంటే ఎందుకు రాలేదంటే నాకు బిల్లు రాలే, ఏం రాలే, నేను ఎందుకు చేయాలని అంటున్నాడు అధ్యక్ష. మళ్ళీ ఏం చేయాలి అధ్యక్ష? ఇంటి పక్కలేమో మేము ఓట్లు వేయించుకొని గెలుచుకున్నాము, ఇంటి ముందర చూస్తే అడుగు పెట్టాలని బురద ఉంది. ఎట్లా అధ్యక్ష? అది ఏమన్నారండి? పైప్ లైన్ అధ్యక్ష. పైప్ లైన్ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కాంట్రాక్టర్లు టెండర్లు వేసి ఉన్న వాళ్ళకు మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగిందండి. త్వరగానే పిలిచి దానికి లాస్ట్ టైం గానీ చెప్పడం జరిగింది, కానీ మీరు మీటింగ్ అరేంజ్ చేయించట్లేదు ఎంపీ గారు. అంటే కమిషనర్ గారికి అప్పుడు అనారోగ్యంగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకోటి అధ్యక్ష, 34 వార్డులో వెంకటాచల నగర్ లో దానికి భూమి పూజ చేసి కూడా సంవత్సరం దగ్గర అయింది అధ్యక్ష. కాలువ అది మేఘల బజార్లని 2 ఉన్నాయి అధ్యక్ష. చిన్న వర్షం పడేకల్లా 2 అడుగులు 3 అడుగులు నీళ్లు ఇంట్లోకి వస్తాయి అధ్యక్ష. ఈ నీళ్ళు వచ్చి దానికి కాలువ ఇప్పుడు మొదలు పెడతాం, అప్పుడు మొదలు పెడతాం అన్నట్టు అధ్యక్ష. ఈ 34 వార్డు కౌన్సిలర్ ఉన్నారు కానీ ఏ దానికి పనికి రాకుండా చేస్తాను అధ్యక్ష. దాని గురించి అడుగు అని చెప్పి తలకాయ తిరిగే మాత్రం దాని గురించి తీసుకుంటే మాట్లాడే విధానం మీరు 3 ఏళ్ళు అధికారంలో ఉంది, 3 ఏళ్ళు చేయలేము. ఎందుకు మాట్లాడలేప్పుడు
మూడేళ్ళు మీరు నా వాటిలో ఈ రోజు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు 3 ఏళ్ళు 1 లక్ష రూపాయల వరకు జరగాల నా వాటిలో. ఆ రోజు నేను ఇదే గట్టిగానే ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి నేను ఎందుకు చేస్తున్నానో చేస్తున్నానో వాళ్ళు అడిగి వాళ్ళు చేసింది రాత్రులు కూడా వచ్చి మాట్లాడుతున్నాను. ఒక నిమిషం అండి, మీరు అట్లా మీ వాటి గురించి మీరు మాట్లాడండి. మాది మా ఇల్లు అక్కడ ఉంది మేడం. గెలిచి వచ్చిన ప్రతిపక్షంలో కూడా ఆయన లెక్కనేదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రాలా. ఏం మాట్లాడుతున్నాడు? మైక్ తీసుకుంటే మాట్లాడే విధానం తెలిసిండాలా, లేకపోతే మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతున్నాడు? 3 ఏళ్ళ అధికారంలో ఉంది వైసీపీ. ఏం చేసినారా మీరు? ఏం చేసినారు? ప్రతి నెల నేను వాదించిన, ప్రతి నెల అడిగినా మీకు మీరేం చేశారు? మీరు ఏం చేశారు? ఈ రోజు ఏంటో మాట్లాడి దాని గురించి ముందు మైక్ తీసుకోండి. ఇళ్ళకి నీళ్ళు వస్తారు, ఆయన మొత్తం చెప్తే సూచనలు చెప్తారు. ఫస్ట్ కూర్చోండి ప్లీజ్, మాట్లాడండి. ఆశయం కాదు, సంవత్సరం మొదలుపెట్టి 1 నెల కూడా మొదలుపెట్టింది. మావలి గారు మైక్ ఇప్పించుకోండి ప్లీజ్, చెప్తున్నాను. లేదండి, దయచేసి కూర్చోండి. చంద్ర గారు, మీ వాటి గురించి చెప్పండి ప్లీజ్. నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ లో కారు అతివేగంగా మోటార్ వాహనాలపై దూసుకుపోవడంతో తప్పిన పెను ప్రమాదం. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ హరిహర గ్యాస్ బ్యాంక్ హోటల్స్ ఉండటంతో అక్కడ ప్రజలు వాహనాలు ఉండడంతో ఒక్కసారిగా కారు వేగంగా వాహనాలపై దూసుకుపోవడంతో అక్కడనున్న ప్రజలు భయానికి లోనే పరుగులు తీశారు. అదేవిధంగా అక్కడే ఉన్న ఆటోను ఢీకొట్టడంతో కారు ఆటో వాహనాలు ధ్వంసమయ్యాయి. అది వేగమే కారణమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు యువకులకు వాహనాలు ఇస్తే ఇలా ఉంటుందని, కొంచెంలో పెను ప్రమాదం తప్పిందని, ఒకవేళ ప్రజలపై దూసుకు వెళ్లింటే ప్రాణాపాయం జరిగేదని ఇప్పటికైనా పోలీసు అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల కౌన్సిల్లో కౌన్సిలర్లు ఆగ్రహం తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి. పట్టణంలో సిల్ట్ తొలగించేందుకు 60 మంది పరిశుద్ధ కార్మికుల తాత్కాలిక నియామకం. కౌన్సిల్ సమావేశంలో అజెండా ఆమోదం. నంద్యాల పిఎంకే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో డైమండ్స్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ మేళా. క్వాలిటీ డైమండ్స్, నమ్మకానికి మారుపేరు. సీనియర్ న్యాయవాది మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి వెల్లడి. ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్. అపోహలు నమ్మవద్దు. ఈవో శ్రీనివాసరావు. నంద్యాల జిల్లాలోని ఎంపీపీ జడ్పీటీసీలకు ప్రభుత్వం వెంటనే వేతనాలు ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం నిరసన. వైసీపీ నాయకులు.
నంద్యాల కౌన్సిల్లో సమస్యల పరిష్కారం కాదు, వచ్చామా వెళ్ళామా అనే రీతిలో ఖాళీ కుర్చీలు దర్శనం, బిల్లు కొట్టి వెళ్లిపోయిన చైర్పర్సన్ మహబూనిసా. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యాపారులతో గుమ్మక్కైన జిల్లా విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ నిబంధనలు దొంగలో తొక్కిన విద్యా సంస్థలపై గుర్తింపు రద్దు చేయాలి. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీక్. నంద్యాల వార్డులలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఆ వార్డు కౌన్సిలర్ స్పందించడం, కౌన్సిల్లో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం. నంద్యాలలో అతివేగంగా వాహనాలపై దూసుకుపోయిన కారు, తప్పిన ప్రమాదం, ధ్వంసమైన వాహనాలు, యువకుని పట్టుకున్న స్థానికులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.